ఇప్పుడు నెక్స్ట్ మంత్ అదే ఆగస్టుకి ఇరుముడు సినిమా ఉంది కదా. అవును. అప్పుడు ఇప్పటి వరకు రవితేజ గారికి అన్ని ఫ్లాప్లే ఉన్నాయి. ఓకే. ఈ సినిమా అన్న హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉంది? మీరు ఇందాక మాడుతూ పాపం అన్నారు, ఎందుకన్నారు పాపం అని? అంటే రవితేజ గారి యొక్క స్టాండమ్ తగ్గిపోయింది అనుకుంటారా, తన వాల్యూ పడిపోయింది అనుకుంటారా, ఇటు లేనంత మాత్రాన తన ఒక రేంజ్ పడిపోయింది అనుకుంటారా? రవితేజని అవుననే కాదన్న. ఒకప్పుడు చిరంజీవి ఎట్లనో ఈ జనరేషన్కి రవితేజ అట్లనే ఉంటాడు ఎప్పటికైనా. తన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా ఏదేమైనా సరే అయితే రవితేజకున్న ఫ్యాన్ బేస్ తగ్గదు. అట్లాంటి వ్యక్తి తను ఏ సినిమా వచ్చినా తన యొక్క మేనరిజం కానీ తన యొక్క స్టైల్ కానీ ఇప్పుడు కూడా నిన్న ఒక ఎయిర్పోర్ట్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే తన యొక్క మేనరిజం చూస్తుంటే అప్పుడు ఈడియట్ సినిమా చూసినప్పుడు ఉన్నటువంటి రవితేజ ఈయన నా ఫీలింగ్ కలిగింది అనమాట. సో తను ఎప్పుడు కూడా ఆల్ టైమ్ ఎవర్ గ్రీన్. తను రవితేజ గారి ఇప్పుడు రాబోతున్న ఒక సినిమా ఇరుముడి రాబోతుంది. సో అందులో ఒక సాంగ్ చూస్తే దేవుడు సాంగ్ ఎంత బాగుందంటే అసలు వేరే స్టేట్ సంబంధించిన వాళ్ళు కూడా సినిమా ఆ పాటని డబ్బింగ్ చేయాలి అన్నట్టుగా కనిపిస్తుంది. 100% చెప్తున్నా రవితేజ గారికి మంచి కంబ్యాక్ సినిమా ఏదంటే ఇరుముడి అని చెప్పొచ్చు. సో నాకు నమ్మకం ఉంది. అందరు ఇప్పుడు ఈ మధ్యలో పాన్ ఇండియా అంటారు కానీ సో నేను చిన్నప్పటి నుంచే ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా యాక్టర్ ఎవరు అంటే రవితేజ గారు. సో రవితేజ గారు కూడా అలాంటి పాన్ ఇండియా సినిమా ఒక మాస్ మసాలా ఇప్పుడు కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉండేది నాని గారికి ఒక పాన్ ఇండియా సినిమా పడాలి అని. సో నాని గారికి ప్యారడైస్ అనే సినిమా రాబోతుంది. సో ఇప్పుడు కూడా రవితేజ గారికి ఇరుముడి అనే సినిమా ద్వారా కూడా మంచిగా సినిమా ఇట్టు కొట్టి దాని పాన్ ఇండియా లెవెల్లో తనకి పేరు రావాలి. తను కూడా మంచి పాన్ ఇండియా సినిమా తీయాలని ఒక రవితేజ అభిమానంగా నేను కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బై. నమస్తే మేడం. ఓకే, ఇప్పుడు టాక్సిక్ నుంచి గ్లిమ్స్ వచ్చాయి కదా, సో ఎలా అనిపిస్తుంది మరి యష్ లుక్ కానీ అదంతా? ఎక్స్ఆర్ KGF 1, 2 తర్వాత ఒక మంచి కంబ్యాక్ సినిమా కనిపిస్తుంది ఇది. సో అందరు కూడా అవునని కదన్నా మనకు పాన్ ఇండియా సినిమా పరిచయం చేసిన వ్యక్తులు ఎవరంటే ప్రభాస్ గారు, యష్ గారు అని చెప్పుకోవచ్చు. సో యష్ గారి గత 2 years నుంచి తన సినిమా లేకపోవడం వల్ల యష్ గారి రేంజ్ లేదు అంటే పడిపోయింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ సో KGF తర్వాత ఒక మాస్ మూవీ ఏదైనా వస్తుందంటే తనది ఇదే టాక్సిక్ అన్నమాట. సో ఒక టాక్సిక్ బాయ్ ఎలా ఉంటాడు అనేది ఒక గ్లిమ్స్లో కనిపించింది. మెయిన్గా డైరెక్టర్గా చెప్పాలి, గీత గారు అద్భుతంగా డైరెక్షన్ చేశారు. చాలామంది కాంట్రవర్సీ చేస్తున్నారు, అసలు ఈ అమ్మాయి అసలు ఇట్లాంటి అంటే బోల్డ్ కంటెంట్ తీస్తున్నది అన్నట్టు కామెంట్ చేస్తారు. కానీ సో కంటెంట్ చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒక మాస్ విలనిజం కనిపిస్తుంది. గతంలో చూసినట్టు ఒక మార్కో ఒక సినిమా కూడా ఒక మాస్ ఎలిమెంట్స్ సంబంధించిన సినిమా అనమాట. సో ఇది కూడా అలానే అనిపిస్తుంది. సో 100% చెప్తున్నా ఇది ఒక మాస్ బ్లడ్ బాత్ కనిపిస్తుంది అన్నట్టుగా నాకు ఎటుకలే కనిపిస్తుంది. యష్ గారి యొక్క పర్ఫార్మెన్స్, ఇలా హీరోయిన్స్ గారు కూడా అద్భుతంగా కనిపిస్తున్నారు. సో లాస్ట్ గ్లిమ్స్లో మాత్రం ఒక లాస్ట్ ఒక షాట్ ఉంటుంది, గన్ను పట్టే షాట్. అది ఎందుకు పెట్టారు అన్న ఫీలింగ్ అంతా అనిపించింది. నీకు కూడా నచ్చుతుంది, నీకు నచ్చదా కానీ అందరు నచ్చుద్ది. మీరు చూడండి గతంలో డాన్ కానీ సో నాగార్జున సినిమాలు ఒక సినిమా ఉంటుంది. సో అంటే అమ్మాయిలతో ఫైట్ సీన్స్ ఉంటాయి ఆ సినిమాలో. సో ఈ సినిమాలో కూడా అట్లనే ఫైట్ సీన్స్ బాగా లేడీస్తో ఫైట్ సీన్స్ కనిపిస్తున్నాయి. సో విజువల్ చాలా బాగా అనిపించింది, ఫైట్ సీన్స్ చాలా బాగా అనిపించింది. సో మన యష్ గారి మేకవర్ చాలా బాగా అనిపించింది. సో బోల్ సీన్స్ కూడా కుప్పలు ఉన్నాయి. సో ఈ సినిమాని మేబీ చిన్నపిల్లలు చూడకపోవచ్చు కానీ సో ఇదైతే మంచిగా కంటెంట్స్ ఉన్న సినిమా అన్న ఫీలింగ్ అయితే కనిపించింది. మీలాంటి అందంగా ఉన్న అమ్మాయిలు కూడా సినిమాలో ఉన్నారు కాబట్టి సినిమా మంచి కొట్టాలో మర్చిపోతారు. కానీ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్, బై. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, VTV సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో VTVని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో VTVని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ VTV.